కొంచెం హెల్త్ పరంగా ఆవిడ సరిగ్గా లేరు, బ్యాలెన్స్డ్. కాబట్టి ఆవిడ చెప్పినవి మనం కన్సిడర్ చేయకూడదు. వాళ్ళు ఏమి మాట్లాడినా టీవీల్లో మీడియాలో అది నిజం కాదు, మాట్లాడింది నిజం కాదు అని జనాలకి అర్థం కాదు. బయట వాళ్ళందరూ ఏమొచ్చిందో అదే నిజం అనుకుంటారు. కానీ జరిగింది ఏంటంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మేమెంత కష్టపడ్డామో మాకు తెలుసు. మేము ప్రతిసారి ఆవిడని ఫాలో అవుతూ వెనక పరిగెడుతున్నాం, రన్ చేస్తున్నాం ఆవిడ వెనక. ఆవిడ ఎప్పుడు బయటకు వెళ్ళిపోయి రోడ్డు మీద పడుతున్నారంటే ఫస్ట్ ఈయన ఫోన్ వెళ్తుంది నా దగ్గర నుంచి, ఏమైంది సార్ అంటే ఇలా ఉంది అనగానే ఫస్ట్ ఆయన నాకు చెప్తారు మ్యాటర్ ఇదని. అదంతా రికార్డ్ చేసి నేను గ్రూప్లో వేస్తా, వినాలి కదా, రికార్డ్ చేసి నేను గ్రూప్లో వేస్తా. ఇలా శంకర్ గారు చెప్తారు ఇలాంటి పరిస్థితిలో ఉంది ఆవిడ ఇలా చేశారట. మరి ఆవిడ ఎక్కడికో వెళ్ళిపోతే వాళ్ళు ఎంతకని పట్టుకొస్తారు, మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు ఉంచుకోరు, మళ్ళీ పంపిస్తారు. ఇలాంటప్పుడు జనాలకి ఇవన్నీ తెలియదు, వాళ్ళు చూడలేదు, పట్టించుకోలేదు అంటారు. మేము అన్ని విషయాల్లో పట్టించుకున్నాం, ఇప్పుడు కూడా పట్టించుకుంటాం, ప్రతి దగ్గర చూస్తాము. ఆవిడకి మేము డబ్బులు తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి ఇచ్చాము, మా కార్డు ఇప్పించాము, ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నాము. ఆవిడకి ఎప్పుడు ఏం కావాల్సి వచ్చినా చూస్తున్నాము. వీళ్ళకి బ్రతిమాలి, బాబు కొంచెం మీ దగ్గర పెట్టుకొని మీకు అలవాటని ఈ వీళ్ళనే అడుగుతాము. వీళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, మళ్ళీ ఆవిడ వద్దంటారు, ఈవిడ వద్దంటారు. అది కామన్, వాళ్ళిద్దరికి మెంటల్ బ్యాలెన్స్ లేదు. ఇది క్లియర్ గా నిజం, ఇది అందరికీ తెలుసు. ఆవిడ మీరు పెట్టిన తర్వాత మిమ్మల్ని భయంకరంగా తిట్టినా కూడా మీరు ఆశ్చర్యపోవాలి, ఎందుకంటే ఆవిడ పరిస్థితి అది. అలాంటివి ఎన్నో జరిగాయి, నన్ను తిట్టారు, ప్రతి ఒక్కరిని తిట్టారు. మనం ఏం చెయ్యలేం. ఎందుకు అంటారా, చనిపోయిన వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. వాళ్ళు పోయిన వాళ్ళందరూ మంచివాళ్ళు. తిట్టినా తల్లి అయితే మాత్రం తీసుకోమా అని చెప్పి నేను వెళ్ళా, నేను చేశాను. ఇప్పుడు అందరూ అన్నారు ఏంటి అసలు నువ్వేంటి మళ్ళీ ఇవన్నీ ప్రతిసారి. నేను ఇప్పుడు ముందుకు రాలే, ఈయనకి అడగండి, ఈయనున్నాడు ఎవిడెన్స్. ప్రతిసారి కాల్ చేసి మాట్లాడుతున్నాను కదా నేను, అంటే నేను ముందు లేను, మీడియా ముందు లేను. అప్పుడు ఉన్న తర్వాత నేను ఆగిపోయాను, బ్యాక్ నుంచి చేస్తున్నాను సపోర్ట్. నేను మా అసోసియేషన్ చేస్తుంది, మేమంతా చేస్తున్నాం, కానీ ఎవరికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఆవిడ గురించి మేము ఎందుకు బయట పెద్ద ఆవిడ గురించి మేము చేయాలనుకోలేదు, చెయ్యం కూడా. ఆవిడ ఏం చెప్పుకొని చెప్పుకోనివ్వండి, మనం బ్యాడ్ చేస్తారో చేసుకునివ్వండి అనుకుని వదిలేసాం. ఇవాళ మేమంతా కలిసి మేమంతా చేస్తున్నాం, ఎందుకంటే ఆ అమ్మాయి బాధ్యత మాదే కదా ఇప్పుడు. మరి మీడియా ఎందుకు అలా రాయటం కదా, అందుకు మేము అది అడుగుదామని. మీడియాని కొంచెం తెలుసుకొని రాయాలి. మీడియా ఇప్పుడు మేము బాధ్యత తీసుకుంటున్నారని రాయాలి. ఇప్పుడు వీళ్ళ బాధ్యత కన్నా మా అసోసియేషన్ బాధ్యత ఉంది. ఇప్పుడు మీ అందరి ముందు చెప్పాం మేము, అది మేము నిర్వర్తించాలి. మా అసోసియేషన్ అమ్మాయి బాధ్యత. ఇప్పుడు అమ్మాయికి ఎవ్వరు లేరు, ఇప్పుడు అమ్మాయికి మేము చూసుకుంటాం, ఇది మేము చెప్తున్నాం. అందుకని మీరు అవన్నీ పట్టించుకోవద్దు దయచేసి. మీడియా మిత్రులందరూ వాస్తవాలు గ్రహించండి. 11th డే కూడా అన్ని మేమే చేస్తాం. ఇప్పుడు 9th 10th 11th 12th 4 days బ్రాహ్మణ్స్ లో చాలా ఇంపార్టెంట్. నవమం, దశమం, ఏకాదశం, ద్వాదశం అంటారు. ఈ నాలుగు వాళ్ళకి కంపల్సరీ. ఆవిడకి లేకపోతే పైకి ఉత్తమోత్తరం ఉన్నదని వాళ్ళ ఫీలింగ్. సో వాళ్ళకి ఆ విధంగానే ఆ రిచువల్ ప్రకారంగానే చేయిస్తున్నాం. ఈ 4 days కూడా అక్కడ చేస్తాం ఆశ్రమంలో చేసిన తర్వాత అప్పుడు మేము డిసిజన్ తీసుకుని అమ్మాయిని ఎక్కడ హాస్పిటల్ జాయిన్ చేయాలి, ఎలా చేయాలని చూస్తాం. అలాగా మాకు 8 మీటింగ్ ఉంటుంది. మేమందరం కలిసి మీటింగ్ లో మాట్లాడతాం. ఈ విషయం కూడా మాట్లాడి ఆ రోజు డిసైడ్ చేసి ఆ తర్వాత నుంచి ఆమెకు అన్ని కాబట్టి మేము చేస్తాం. అది మా పరిస్థితి. మేమైతే ఆమెను ఎప్పుడు వదలలేదండి. దయచేసి అది అర్థం చేసుకొని మా అమ్మాయిలు ఎవరిని దుమ్మెత్తి పోయికండి. 1:30 కంటే ఎంత క్లోజ్ గా మీరు చేసి మీడియా ఇన్ఫార్మ్ చేశారంటే 1:30కి చేయగానే ఇమీడియట్లీ రెస్పాండ్ అవడానికి నైట్ 1:30కి చేశారంటే మీరు ఆలోచించండి. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ ఎలక్ట్రానిక్ మీడియా. రియల్లీ హెడ్స్ అప్ టు అవర్ మీడియా పీపుల్. ఎందుకంటే అలా చేయబట్టే ఇమీడియట్లీ అందరు అటెండ్ అవ్వటం వీలు పడ్డది. డెఫినెట్ గా 8th మా ప్రెసిడెంట్ గారు వచ్చిన తర్వాత మీటింగ్ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ అన్నది. దాంట్లో డెసిషన్ తీసుకుంటానని ఇప్పుడు జనరల్ సెక్రటరీ గారు మీకు చెప్పారు కాబట్టి వారిని చాలా బాగా చూశారు. మెంటల్ బ్యాలెన్స్ లేక కొంత జరిగిన మాట వాస్తవమే. అర్ధరాత్రి కూడా మీరు అందరూ చూసి ఏంటి ఈ పరిస్థితి అనేసి ఫోటోలు వచ్చి ఇమీడియట్లీ అటెండ్ అయ్యి ఎవరిని డిప్యూట్ చేశారు. ఏమీ చేయటం అండ్ ఒకప్పుడు ఇప్పుడు రఘుబాబు గారు మా జనరల్ సెక్రటరీ చెప్పినట్లు డెఫినెట్ గా ఒక నిర్ణయం తీసేసుకొని ఇన్ ఫ్యూచర్ లో అంతే కాదు వేరే వాళ్ళకి ఏదైనా జరిగిన ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ కానీ ఏం చేయాలి ఏంటి అనేది లెట్ us టేక్ ఎ డెసిషన్ అనేసి చెప్పారు. ఆవిడకి కొంచెం హెల్త్ పరంగా ఆవిడ సరిగ్గా లేరు, బ్యాలెన్స్డ్. కాబట్టి ఆవిడ చెప్పినవి మనం కన్సిడర్ చేయకూడదు. వాళ్ళు ఏమి మాట్లాడినా టీవీల్లో మీడియాలో అది నిజం కాదు, మాట్లాడింది నిజం కాదు అని జనాలకి అర్థం కాదు. బయట వాళ్ళందరూ ఏమొచ్చిందో అదే నిజం అనుకుంటారు. కానీ జరిగింది ఏంటంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మేమెంత కష్టపడ్డామో మాకు తెలుసు. మేము ప్రతిసారి ఆవిడని ఫాలో అవుతూ వెనక పరిగెడుతున్నాం, రన్ చేస్తున్నాం ఆవిడ వెనక. ఆవిడ ఎప్పుడు బయటకు వెళ్ళిపోయి రోడ్డు మీద పడుతున్నారంటే ఫస్ట్ ఈయన ఫోన్ వెళ్తుంది నా దగ్గర నుంచి, ఏమైంది సార్ అంటే ఇలా ఉంది అనగానే ఫస్ట్ ఆయన నాకు చెప్తారు మ్యాటర్ ఇదని. అదంతా రికార్డ్ చేసి నేను గ్రూప్లో వేస్తా, వినాలి కదా, రికార్డ్ చేసి నేను గ్రూప్లో వేస్తా. ఇలా శంకర్ గారు చెప్తారు ఇలాంటి పరిస్థితిలో ఉంది ఆవిడ ఇలా చేశారట.
మరి ఆవిడ ఎక్కడికో వెళ్ళిపోతే వాళ్ళు ఎంతకని పట్టుకొస్తారు, మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు ఉంచుకోరు, మళ్ళీ పంపిస్తారు. ఇలాంటప్పుడు జనాలకి ఇవన్నీ తెలియదు, వాళ్ళు చూడలేదు, పట్టించుకోలేదు అంటారు. మేము అన్ని విషయాల్లో పట్టించుకున్నాం, ఇప్పుడు కూడా పట్టించుకుంటాం, ప్రతి దగ్గర చూస్తాము. ఆవిడకి మేము డబ్బులు తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి ఇచ్చాము, మా కార్డు ఇప్పించాము, ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నాము. ఆవిడకి ఎప్పుడు ఏం కావాల్సి వచ్చినా చూస్తున్నాము. వీళ్ళకి బ్రతిమాలి, బాబు కొంచెం మీ దగ్గర పెట్టుకొని మీకు అలవాటని ఈ వీళ్ళనే అడుగుతాము. వీళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, మళ్ళీ ఆవిడ వద్దంటారు, ఈవిడ వద్దంటారు. అది కామన్, వాళ్ళిద్దరికి మెంటల్ బ్యాలెన్స్ లేదు. ఇది క్లియర్ గా నిజం, ఇది అందరికీ తెలుసు. ఆవిడ మీరు పెట్టిన తర్వాత మిమ్మల్ని భయంకరంగా తిట్టినా కూడా మీరు ఆశ్చర్యపోవాలి, ఎందుకంటే ఆవిడ పరిస్థితి అది. అలాంటివి ఎన్నో జరిగాయి, నన్ను తిట్టారు, ప్రతి ఒక్కరిని తిట్టారు. మనం ఏం చెయ్యలేం. ఎందుకు అంటారా, చనిపోయిన వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. వాళ్ళు పోయిన వాళ్ళందరూ మంచివాళ్ళు. తిట్టినా తల్లి అయితే మాత్రం తీసుకోమా అని చెప్పి నేను వెళ్ళా. నేను చేశాను. ఇప్పుడు అందరూ అన్నారు ఏంటి అసలు నువ్వేంటి మళ్ళీ ఇవన్నీ ప్రతిసారి. నేను ఇప్పుడు ముందుకు రాలే, ఈయనకి అడగండి, ఈయనున్నాడు ఎవిడెన్స్. ప్రతిసారి కాల్ చేసి మాట్లాడుతున్నాను కదా నేను, అంటే నేను ముందు లేను, మీడియా ముందు లేను. అప్పుడు ఉన్న తర్వాత నేను ఆగిపోయాను, బ్యాక్ నుంచి చేస్తున్నాను సపోర్ట్. నేను మా అసోసియేషన్ చేస్తుంది, మేమంతా చేస్తున్నాం, కానీ ఎవరికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఆవిడ గురించి మేము ఎందుకు బయట పెద్ద ఆవిడ గురించి మేము చేయాలనుకోలేదు, చెయ్యం కూడా. ఆవిడ ఏం చెప్పుకుంటే చెప్పుకోనివ్వండి, మనం బ్యాడ్ చేస్తారో చేసుకునివ్వండి అనుకుని వదిలేసాం. ఇవాళ మేమంతా కలిసి మేమంతా చేస్తున్నాం, ఎందుకంటే ఆ అమ్మాయి బాధ్యత మాదే కదా ఇప్పుడు. మరి మీడియా ఎందుకు అలా రాయటం కదా, అందుకు మేము అదే అడుగుదామని. మీడియాని కొంచెం తెలుసుకొని రాయాలి. మీడియా ఇప్పుడు మేము బాధ్యత తీసుకుంటున్నారని రాయాలి. ఇప్పుడు వీళ్ళ బాధ్యత కన్నా మా అసోసియేషన్ బాధ్యత ఉంది. ఇప్పుడు మీ అందరి ముందు చెప్పాం మేము, అది మేము నిర్వర్తించాలి. మా అసోసియేషన్ అమ్మాయి బాధ్యత. ఇప్పుడు అమ్మాయికి ఎవ్వరు లేరు, ఇప్పుడు అమ్మాయికి మేము చూసుకుంటాం, ఇది మేము చెప్తున్నాం. అందుకని మీరు అవన్నీ పట్టించుకోవద్దు దయచేసి. మీడియా మిత్రులందరూ వాస్తవాలు గ్రహించండి. 11th డే కూడా 11th డే అన్ని మేమే చేస్తాం. ఇప్పుడు 9th 10th 11th 12th 4 days బ్రాహ్మణ్స్ లో చాలా ఇంపార్టెంట్. నవమం, దశమం, ఏకాదశం, ద్వాదశం అంటారు. ఈ నాలుగు వాళ్ళకి కంపల్సరీ. ఆవిడకి లేకపోతే పైకి ఉత్తమగతులు ఉన్నామని వాళ్ళ ఫీలింగ్. సో వాళ్ళకి ఆ విధంగానే ఆ రిచువల్ ప్రకారంగానే చేయిస్తున్నాం. ఈ 4 days కూడా అక్కడ చేస్తాం ఆశ్రమంలో చేసిన తర్వాత అప్పుడు మేము డిసిజన్ తీసుకుని అమ్మాయిని ఎక్కడ హాస్పిటల్ జాయిన్ చేయాలి, ఎలా చేయాలని చూస్తాం. అలాగా మాకు ఒక 8 మీటింగ్ ఉంటుంది. మేమందరం కలిసి మీటింగ్ లో మాట్లాడతాం. ఈ విషయం కూడా మాట్లాడి ఆ రోజు డిసైడ్ చేసి ఆ తర్వాత నుంచి ఆమెకు అన్ని కాబట్టి మేము చేస్తాం. అది మా పరిస్థితి. మేమైతే ఆమెను ఎప్పుడు వదలలేదండి. దయచేసి అది అర్థం చేసుకొని మా అమ్మాయిలు ఎవరిని దుమ్మెత్తి పోయికండి. చనిపోయారు పాజిటివ్ అనేసి 1:30 కంటే ఎంత క్లోజ్ గా మీరు చేసి మీడియా ఇన్ఫార్మ్ చేశారంటే 1:30కి చేయగానే ఇమీడియట్లీ రెస్పాండ్ అవడానికి నైట్ 1:30కి చేశారంటే మీరు ఆలోచించండి. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ ఎలక్ట్రానిక్ మీడియా. రియల్లీ హెడ్స్ అప్ టు అవర్ మీడియా పీపుల్. ఎందుకంటే అలా చేయబట్టే ఇమీడియట్లీ అందరు అటెండ్ అవ్వటం వీలు పడ్డది. డెఫినెట్ గా 8th మా ప్రెసిడెంట్ గారు వచ్చిన తర్వాత మీటింగ్ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ అన్నది. దాంట్లో డెసిషన్ తీసుకుంటానని ఇప్పుడు జనరల్ సెక్రటరీ గారు మీకు చెప్పారు కాబట్టి వారిని చాలా బాగా చూశారు. మెంటల్ బ్యాలెన్స్ లేక కొంత జరిగిన మాట వాస్తవమే. అర్ధరాత్రి కూడా మీరు అందరూ చూసి ఏంటి ఈ పరిస్థితి అనేసి ఫోటోలు వచ్చి ఇమీడియట్లీ అటెండ్ అయ్యి ఎవరిని డిప్యూట్ చేశారు. ఏమీ చేయటం అండ్ ఒకప్పుడు ఇప్పుడు రఘుబాబు గారు మా జనరల్ సెక్రటరీ చెప్పినట్లు డెఫినెట్ గా ఒక నిర్ణయం తీసేసుకొని ఇన్ ఫ్యూచర్ లో అంతే కాదు వేరే వాళ్ళకి ఏదైనా జరిగిన ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ కానీ ఏం చేయాలి ఏంటి అనేది లెట్ us టేక్ ఎ డెసిషన్ అనేసి చెప్పారు.